కాంతార రిలీజ్ కావడానికి ముందు రిషబ్ శెట్టి అంటే కన్నడిగులకు తప్ప మిగతా వారికి పెద్దగా తెలియదు. అలాంటిది ఇప్పుడు రిషబ్ శెట్టి అంటే తెలియని మూవీ లవర్ ఉండరు. సరైన హిట్ ఒక్కటి పడితే చాలు ప్రపంచానికి మనం పరిచయం కావడానికి అని ప్రూవ్ చేసింది కాంతార. ఆ మూవీతోనే జనాలకి దగ్గరవుతున్నారు రిషబ్. ఆయన మాటలు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు రిషబ్ శెట్టి. ఇంతటి గౌరవం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కథ తన దగ్గరకు వచ్చినప్పుడు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసినట్టు చెప్పారు కాంతారా స్టార్. ఛత్రపతి శివాజీకి తాను వీరాభిమానినన్నారు రిషబ్. ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. అయితే వాటన్నింటిలోకి శివాజీ బయోపిక్ అత్యంత గ్రాండ్గా ఉంటుంది. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసమే కాదు, శివాజీ గురించి జనాలకు తెలియని కథను చెప్పడానికి కూడా రెడీ అవుతున్నా అంటున్నారు రిషబ్. కాంతారాతో వచ్చిన క్రేజ్ను పర్ఫెక్ట్గా వాడుకుంటున్నారు రిషబ్. ఎలాంటి సినిమాలు చేస్తే అన్ని భాషల ఆడియన్స్కు రీచ్ అవుతారనే విషయాన్ని అర్థం చేసుకుని మరీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని సినిమాలు సైన్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మతో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా అందులో భాగమే. కాంతారా చాప్టర్ 1, ఛత్రపతి శివాజీ, జై హనుమాన్ ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్లైతే రిషబ్ శెట్టి రేంజ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించడం కష్టమంటున్నారు క్రిటిక్స్. ఉందా లేదా అన్నట్టున్న కన్నడ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేయడానికి నయా జమానాలో యష్ లాగే రిషబ్ రెడీ అయ్యారంటున్నారు క్రిటిక్స్.